హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రమీల డ్రీమ్స్. అందరూ ఎలా ఉన్నారండి? ఇంకా చిన్న బాబు అయితే బీటెక్ జాయినింగ్ హాస్టల్కి వెళ్ళిపోతున్నాడు. షాపింగ్ అయితే ఫుల్గా చేస్తున్నాడు. అలా ఎవరైనా చూస్తారా? బూట్లు తీసి పెడితే కదా మీకు. చూసారు కదా, మా ఓడైతే బూట్లు, చెప్పులు, బట్టలు అన్నీ కొత్తవే కావాలంట. ఇంకా మాకైతే షాపింగ్ ఒకలాగా చూపించడం లేదు. బిల్ అయితే వాచిపోయింది. ఇంక ఇంటి దగ్గర ఉన్నవంట ఏవి కూడా తీసుకొని వెళ్ళను. హాస్టల్కి వెళ్తున్నాను కదా, నాకు అన్నీ కొత్తవి కొనాలి. మీరు అన్నయ్యకి అన్నీ కొత్తవి కొన్నారు, నాకు మాత్రం పాతవి పెట్టుకుని వెళ్ళమంటారేటంటే ఇంకా ఏం చేస్తాం, పిల్లలు ఇష్టం కాదనలేము కదా. ఇంకా అందుకని ఇంకా షాపింగ్ అయితే ఫుల్గా అయితే 2 days అయితే చేసామండి. ఇంకా అన్నీ కొనేసిన తర్వాత ఇంకా నైట్ ఇంకా బ్యాగ్ అంతా అయితే సర్దేస్తున్నాము. సూట్ కేసు కూడా కొత్త తీసుకున్నాడు. ఇప్పుడు నేను చూపిస్తున్న డ్రెస్ వచ్చేసి అయితే వాడు కరెక్ట్గా బర్త్డే రోజు, అంటే August 7th వాడు బర్త్డే రోజు అయితే జాయినింగ్. అందుకే ఇంకా డ్రెస్ కూడా వాడు బర్త్డే డ్రెస్ అయితే కూడా తీసుకున్నాడు. ఇంకా లగేజ్ అన్నీ అయితే సర్దేస్తున్నాను. మా పెద్ద బాబు వెళ్ళేటప్పుడు ఇలా లగేజ్ సర్దాను. మళ్ళీ 4 years తర్వాత మా చిన్నోడికి అయితే లగేజ్ అయితే సరుతున్నాను. కానీ వాళ్ళ భవిష్యత్తు బాగుండాలంటే, వాళ్ళ చదువు అన్నీ బాగా ఉండాలంటే ఎక్కడ మంచి కాలేజీలో సీట్ వస్తే ఇంకా మనం వెనకాడకూడదు. కానీ ఇలా లగేజ్ సర్దేటప్పుడు మాత్రం నాకు చాలా బాధ అనిపించింది. ఎందుకంటే పెద్ద బాబు వెళ్ళిపోయేటప్పుడు చిన్నోడు ఉన్నాడని ఒక ధైర్యం మీద ఉండేదాన్ని. కానీ ఇప్పుడు చిన్నోడు కూడా హాస్టల్కి వెళ్ళిపోతున్నాడు. చాలా బాధగా ఉంది. కానీ తప్పదు కదా, ఇంకా పిల్లలు ఎదుగున కొలిది మన దగ్గరే ఉండాలి అనుకుని అంటే అవ్వదు. వాళ్ళ భవిష్యత్తు బాగుండాలంటే కొన్ని త్యాగం చేయాలి. ఇంకా ఇలాగ పిల్లలు హాస్టల్కి వెళ్తే పెద్ద ఇయర్ అనుకుని హ్యాపీగా ఫీల్ అవుతాము. కానీ ఇలాగ హాస్టల్కి వెళ్ళిపోతుంటే మాత్రం చాలా బాధ అనిపిస్తుంటుంది. అది ప్రతి తల్లిదండ్రులు ఫేస్ చేయవలసిందే, తప్పదు. ఇంకా లగేజ్ అంతా అయితే సర్దేస్తున్నాను నేను ఇలాగా. కానీ ఆడపిల్లలు అయితే కొద్ది బాధ్యతగా అన్నీ సర్దేసుకోవడం, అన్నీ చక్కబెట్టుకోవడం చేస్తారు. కానీ మగపిల్లలకి దాంట్లో ఇప్పుడు పిల్లలకి మరీ బద్ధకాలు ఎక్కువ. ఇంకా మా బాబు అయితే ఏవి కూడా సర్దలేదు, నువ్వే సర్దమ్మా అనేసాడు. నా ఫేస్ చూసారా, చాలా అంటే చాలా డల్గా ఉంది. అంటే లగేజ్ సరుతున్నాను. మళ్ళీ ఇంట్లో ఒక్కదాన్ని ఉండాలనుకుని బాగా దాంట్లో నాకు అస్సలు హెల్త్ బాగాలేదండి. 2 days నుండి ఫీవరు, అలానే దగ్గు విపరీతంగా, అసలు మాట్లాడుతుంటే దగ్గు వచ్చేస్తుంది. అందుకే ఇంకా అసలు హెల్త్ బాగాలేదు. కానీ ఒకవైపు బాబు అయితే వెళ్ళిపోతున్నాడని ఓపిక మీద అన్నీ చేస్తున్నాను. కానీ మనసులో అయితే చాలా బాధగా ఉంది. అసలు వెళ్ళడు, అప్ అండ్ డౌన్ చేస్తాడు అనుకున్నాము. కానీ దూరము రావడం వల్ల ఇంకా మాకు శ్రీకాకుళం మాకు ఫస్ట్ వచ్చేసి అయితే 8th వచ్చింది. కానీ మళ్ళీ సెకండ్ కౌన్సిలింగ్ పెట్టాం. సెకండ్ కౌన్సిలింగ్లో విజయనగరం MVGRలో తనకు సీట్ వచ్చింది. ఇంకా అక్కడ నుండి ఇక్కడికి అప్ అండ్ డౌన్ చేయాలంటే అవ్వదు కదా. అందుకని ఇంకా హాస్టల్ అయితే పెట్టేస్తున్నాము. ఇదే చెప్తున్నాను, ఎక్కడెక్కడ బట్టలు ఉన్నాయి, వేరే కబోర్డ్లో కూడా బట్టలు ఉన్నాయి, తెచ్చుకున్నాను, అన్నీ పెట్టేస్తున్నానని చెప్తున్నాను, అన్నీ సర్దేస్తున్నాను. అలాగే మా బ్యాక్గ్రౌండ్ కబోర్డ్స్ చూసారు కదండి, డోర్స్. అది అసలు నేను ఇంట్లో దిగేటప్పుడు ఏంటి పాతవి పెట్టేశారు ఏంటండి, ఇలాగున్నాయి ఏంటండి అన్నాను. కానీ ఇదంట ఈ టైపులోనే అసలు ఎక్కడో ఒక దగ్గర కానీ దొరకవు. లక్కీగా మా వారి షాప్లో దొరికాయి. ఇప్పుడు మనకి ఎంత లైఫ్ లాంగ్ ఇలానే కనిపిస్తాయి. కొన్ని ఐటమ్స్ వచ్చేసి అయితే మనకి కొన్నాళ్ళు పోతే మాసిపోయినట్టు, అంటే కొద్దిగా మరకల్లాగా ఉంటాయి. కానీ ఇది లైఫ్ లాంగ్ ఇలాగే ఉంటుంది అన్నారు. నాకైతే బాగా నచ్చింది, ఇప్పుడు బాగుంది. అంటే ఒకప్పుడైతే మనకి నచ్చలేదు. నాకు ఫస్ట్లో చూస్తే ఎవరైనా గృహప్రవేశం అయ్యేటప్పుడు ఎవరైనా వచ్చి చూస్తే ఏంటి అబ్బాయి ఇలాంటి పెట్టారు కబోర్డ్స్ అని అంటారు అనుకున్నాను. కానీ ఇప్పుడు చాలామంది మా ఇంటికి వచ్చిన తర్వాత ఈ టైప్లో మేము వెతుకుతున్నాం, మాకు దొరకడం లేదనుకున్నాను. అంటే నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఏదైనా మనము అనుకున్న దానికన్నా ఎవరు ఎదురు వాళ్ళు మన గురించి చెప్తే కొద్దిగా హ్యాపీ ఫీల్ అవుతాం కదా. అలాగే మా కబోర్డు గురించి వాళ్ళు చెప్తుంటే అది మంచిగా పెట్టారులే అనుకున్నాను. ఇంకా మా బాబుకి షాపింగ్ చేసేటప్పుడు ఇంకా మా వారైతే నువ్వు కూడా టాప్స్ ఏవైనా తీసుకో, వచ్చాం కదా అని అంటే ఇంకా మా వారి కోసం అయితే ఒక షర్ట్ తీసుకున్నాము. అలానే ఆయనకి నచ్చింది. నేనైతే ఒక 2 టాప్స్ తీసుకున్నాను. అంటే డిస్కౌంట్ మీద 700 ఒక టాపు, కానీ మనకి 600కి అయితే ఇచ్చారు. 2 టాపులు అయితే తీసుకున్నాను. నాకు చూడగానే ఒక డ్రెస్ నచ్చిందంటే
ఈ ముందు చూపించాను కదా బ్లాక్ అండ్ వైట్, అదైతే ఇలా చూడగానే అలాగ నాకు భలేగా నచ్చేసింది, ఎందుకో తెలియదు, చాలా బాగుంది అనిపించింది. అండ్ కాటన్లోన ఇప్పుడు ఇది ఒక కలర్ అండి. ఏవైనా ఇలాంటివి ఏంటంటే చూస్తే కొద్దిగా మనకి పెద్దగా నచ్చదు, కానీ అది వేసుకుంటే కానీ దాని తొలిక లుక్ తెలియదు కదా. ఇంకా అలాగే 2 టాప్స్ని ఒక లెగ్గిన్ అయితే అంటే ఎల్లో కలర్ టాప్స్కి లెగ్గిన్ వైట్ది అయితే తీసుకున్నాను. ఇంకా దానికైతే బ్లాక్ లెగ్గిన్ ఒకటి ఉంది కదా సరిపోదులో అనుకున్నాను. ఇంకా నాది మా వారిది కలిపేసి అయితే 5,000 అయ్యిందండి బిల్లు. ఇంకా మా చిన్నోడిది ఒక్కడిదే 10,000 అయ్యిందండి బిల్లు. ఇంకా అదే బిల్లులన్నీ అయితే చూస్తున్నాను నేను, కానీ గేమ్ అందండి మా వారికి. ఇంకా ఎందుకు షాపింగ్ అంటే మామూలుగా ఉండదు కదా, దాంట్లోనే ఇప్పుడు రేట్లన్నీ డబుల్ వేస్తున్నారు. ఇంకా సర్దేసుకున్నాను, బాబు అయితే అన్నీ సర్దేశాను. కానీ కొద్దిగా మనసులో ఉన్న ఇప్పటికి కూడా వాయిస్ ఇస్తున్నాను, కానీ మనసులోనే అప్పుడప్పుడు కొద్దిగా బాధ అనిపిస్తుంటుంది. ఎందుకంటే ఎవరైనా ఇంట్లో ఉన్నప్పుడు అంత బాధ అనిపించదు, కానీ ఎవరు లేనప్పుడు ఒక్కదాన్ని ఉండేటప్పుడు మాత్రం చాలా బాధపడుతుంటున్నా. పిల్లల దూరం ఉండి హాస్టల్లో చదువుకుంటే మనము సింగిల్గా ఇంట్లో ఉంటే ఆ బాధ ఎంతో కఠినంగా ఉంటుంది, అర్థమవుతుంది. ఆడపిల్లకి అత్తవారింటికి పంపించేటప్పుడు ఎలా బాధపడతారో నేను ఇప్పుడు అలా బాధపడుతున్నాను. ఎందుకంటే పిల్లలు ఈ వయసు నుండే దూరంలో ఉండి చదువుకోవాల్సి వచ్చింది అనుకొని, కానీ వాళ్ళ ఫ్యూచర్ బాగుండాలంటే ఇంకా తప్పదు కదా. ఇంకా అలాగే ఇప్పుడు టాప్స్ ఇవన్నీ అయితే కొద్దిగా మడత పెట్టేస్తున్నాను. మళ్ళీ మడత పెట్టి ఉంచుకోకపోతే ఇంకా అది మూల తోసినట్టు అయిపోద్దని, ఇంకా పనిలో పని అయిపోద్దని టాప్స్ అన్నీ అయితే మడత పెట్టేశాను. ఇంకా మా చిన్న బాబు లగేజ్ కూడా అయితే చక్కగా సర్దేశానండి. అన్నీ అసలు అత్తవారింటికి పంపిస్తారు చూసారు ఆడపిల్లలకి, అలాగన్నీ సర్వం కూడా వాళ్ళకి ప్యాకింగ్ మనమే చేసుకోవాలి. ఎందుకంటే మగపిల్లలు కదా, అంతగా తెలియదు పిల్లలకి. ఎందుకంటే చిన్నప్పుడు నుండి ఇంటి దగ్గర ఉండి చదువుకుంటారు కాబట్టి ఇంకా వాళ్ళకి హాస్టల్కి వెళ్ళేటప్పుడు ఏటెటు పెట్టాలి ఏటనేది వాళ్ళకి పెద్దగా అవగాహన ఉండదు కదా. ఫస్ట్ టైం ఇంకా ఒక 1 ఇయర్ అయిపోతే ఇంకా వాళ్ళ తొలగిది వాళ్ళకి తెలిసిపోద్ది. ఇంకా బాబుతో అన్నీ అయితే సర్దేసుకొని అన్నీ కొత్తవి అన్నీ కొన్ని తీసుకున్నాడు. అన్నీ అయితే సర్దేస్తున్నాను. సర్దేసిన తర్వాత ఈ షర్ట్ అయితే నాకు అక్కడ షాపులో చూస్తే ఏదోలా అనిపించింది, ఏం బాగుంది అనిపించింది, కానీ ఇంటికి వచ్చి చూస్తే మాత్రం చాలా బాగుంది. అంటే మా వారికి బాగా అది అదే ఏమంటే బాగా అమిరింది. ఎందుకంటే వైట్ కదా, వైట్ మనిషికి ఇది కలర్ షర్ట్ అయితే చాలా బాగా అమిరింది. నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇవన్నీ అయితే అదే తెచ్చిన కవర్లోనే పెట్టేసి ఇంకా కబోర్డ్లో పెట్టేస్తే ఒక పని అయిపోద్ది. లేదంటే మళ్ళీ ఎక్కడో పడేసానంటే ఇంకా ఆ మూల అలాగ ఉంటుంది. అయితే ఇప్పుడైతే ఇలాగ అవుతుందండి. ఇంకా నెక్స్ట్ డే ఆగస్టు 7th బాబుకి అయితే జాయిన్ చేయాలి. అలాగే ఆ రోజు బర్త్డే. ఇంకా మా వారు బాబు అయితే గుడికి వెళ్ళి వచ్చేసారు, దర్శనం చేసుకుని వచ్చి ఇంకా అలా ఇంటి దగ్గర అయితే నేను పూజ చేసుకున్న తర్వాత మేమైతే స్టార్ట్ అయిపోయాము. ఇంకా బస్సు అయితే ఎక్కేసామండి. ఇప్పుడు సాయిలకు దూరం కాదు, సాయిది చాలా దూరం కదా, నడుచుకుని వెళ్ళాలి. 2 అవర్స్లో అయితే మేమైతే విజయనగరం అయితే దిగిపోయామండి. ఇంకా దిగిపోయి హాస్టల్కి ఎంట్రీ అయిపోయామండి. ఎంట్రన్స్లో అయితే ఆ పచ్చటి చెట్లతోనే అయితే హాస్టల్ క్లైమాక్స్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇంకా మాకు రూమ్ కూడా ఇచ్చేసారు. ఇంకా ఒక రూమ్కి వచ్చేసి 3 బెర్త్లు అండి. ఇంక లాస్ట్ది మా బాబుది బెర్త్ వచ్చింది. ఇంకా అన్ని బెడ్షీట్ అవన్నీ అయితే సర్దీసి కబోర్డుల్లో కూడా అంత మనిషికి ఒక కబోర్డు అన్నట్టు ముగ్గురికి 3 కబోర్డులు సింగిల్ కబోర్డులు లాగా ఇచ్చారు. ఇంకా వాటిలో సూట్ కేసు పట్టదని బకెట్ బాబుకి సంబంధించిన ఐటమ్స్ అనేది పెట్టాం. మా వారు ఎక్కడికి వచ్చినా ముస్తాబు మాత్రం తప్పదండి. ఇంకా అద్దం కూడా పెద్దదే ఇచ్చారు, అంటే చిన్న అద్దాలు కాకుండా కొద్ది పెద్ద అద్దాలు. రూమ్ కూడా చాలా విశాలంగా బాగుంది. హాస్టల్ అయితే నాకు చాలా అంటే చాలా నచ్చింది. మా జాయినింగ్ అన్నీ చేసేటప్పటికి ఇంకా అక్కడ లంచ్ టైం అయిపోయింది. లంచ్ టైంలో ఇంకా టైం అయిపోయింది అనుకుని రైస్ లేదంటే పన్నీర్ కర్రీ ఉన్ని అలాగే చపాతీలు అయితే తీసుకున్నాము. తీసుకొని అయితే తినేసామంటే మధ్యాహ్నం 2 దాటిపోయింది. అప్పటికి ఇంకా
తినేసి అయితే ఇంకా అలా బయటికి అయితే వస్తున్నాము. చాలా అంటే చాలా బాగుందండి, నాకు చాలా బాగా నచ్చింది. పచ్చటి చెట్లతోటి అయితే ఇంకా ఇక్కడ అంటే జిమ్కి వెళ్ళొచ్చు. నెక్స్ట్ ప్లే గ్రౌండ్ ఉంది, చాలా విశాలంగా చాలా బాగుంది. క్లైమేట్స్ అయితే చాలా అంటే చాలా బాగుంది, నాకు బాగా నచ్చిందండి. ఇంకా బాబు అయితే బాబుకి అయితే జాయిన్ చేసే బాబు ఉన్న హాస్టల్ ఇదేంటి. హాస్టల్ పెద్ద హాస్టల్ అండి, బాయ్స్ క్యాంపస్. ఇంకా బాయ్స్ హాస్టల్ ఇది. ఇంకా లేడీస్ హాస్టల్ వేరే దగ్గర ఉందంట, అంటే కొద్దిగా సైడ్ అంటే కొద్ది దూరంలో పెట్టారు. కానీ అసలు చూస్తుంటే పచ్చటి ఆకులతో పచ్చటి చెట్లతో అయితే నాకైతే భలేగా నచ్చిందండి. చాలా అంటే చాలా బాగుంది. ఇంకా వీడి లైఫ్ ఇంక ఇక్కడ నుండి స్టార్ట్ అయ్యిందండి. 4 years ఇంకా ఇక్కడే బాగుండి చదువుకోవాలి. ఇంక ఇవాళ ఫుల్గా జాయినింగ్లు చాలా ఎక్కువ అవుతున్నాయి. ఇంక శ్రావణ మాసం కదా, పిల్లలకైతే జాయినింగ్లు చేసేస్తున్నారు. నాకైతే బాబుకి జాయినింగ్ చేసి రూమ్ అని చెప్పేసి అయితే మేమైతే రిటర్న్ అయిపోయామండి. కానీ చాలా హ్యాపీగా ఉందండి. మీరు కూడా మా బాబుకి దీవిస్తారని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి.